ఎవడన్నా బుద్ధి బుర్రా ఉన్నవాడు మెడికల్ కాలేజీ పెడతానంటే కాలేజీ పెట్టద్దనేవాడు ఎవడండి? సన్నాసి కాకపోతే చదువుకున్నాడు ఎవడన్నా మెడికల్ కాలేజీ వస్తుందంటే వద్దంటాడా? అరే ఉక్రెయిన్ వెళ్ళి చదువుకుంటున్నారండి మన పిల్లలు. చైనాకి వెళ్ళి చదువుకుంటున్నారు, లేకపోతే ఇప్పుడు ఆ గొడవలతో చస్తున్నటువంటి ఆఫ్రికా దేశాలకు కూడా వెళ్ళి చదువుకుంటున్నారు. దేనికోసం? ఇక్కడ సీట్లు దక్కక, ఇక్కడ వీటిలో సీట్లు రాక, ఇక్కడ ఉన్నటువంటిది 1,00,000 మంది రాస్తే వచ్చి వస్తున్న సీట్లు 2,500 3,000 అయితే ఎట్లా బతకాలి అర్థం కాక, జీవితంలో మా పిల్లల కోరికలు తెచ్చాలి, మా కోరికలు తెచ్చుకోవాలని అక్కడికి పంపించి 50 లక్షలైనా 1 కోటి రూపాయలైనా తీసుకెళ్లి తగలేసి చదివిస్తున్నారు కదా తల్లిదండ్రులు. వాళ్ళకి మన రాష్ట్రంలో వచ్చిన 750 సీట్ల మెడికల్ కాలేజీ అక్కర్లేదు పొమ్మని చెప్తున్నామంటే 5 కాలేజీలు ఏమనాలి మనం? అదేమంటే బిల్డింగ్ లో గొట్టం సరిగ్గా పెట్టలేదు, పైపు సరిగ్గా సెట్ చేయలేదు, లైట్ సరిగ్గా బిగించలేదు. చెయ్యి నువ్వు అడుక్కుతున్నాను గవర్నమెంట్. ఎందుకు నిన్ను ఆఫ్టర్ ఆల్ ఒక్కొక్క కాలేజీకి ఒక 250 కోట్లు ఖర్చు పెట్టలేవా? అదేం వృధా కాదే. ఇవాళ ఖర్చు పెడితే ఏళ్ల తరబడి పడి ఉంటుందే నీకు ఒక కాలేజీ. నువ్వు అలాంటి కాలేజీని నాకు అక్కర్లేదు, నేను పెట్టుబడి పెట్టలేను అని చెప్తే ఇది విజనా?